మేనేజ్మెంట్ హబ్, స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ మనం స్ట్రాటజిక్ అనాలిసిస్ లో ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ అనాలిసిస్ గురించి చూద్దాం. ఓకేనా? స్ట్రాటజిక్ అనాలిసిస్, అసలు అనాలిసిస్ అంటే ఏంటి? విశ్లేషణ అని. దేని గురించి మనం విశ్లేషిస్తున్నాం, దేని గురించి తెలుసుకుంటున్నాం అంటే ఒక ఆర్గనైజేషన్ తన యొక్క కరెంట్ పొజిషన్ అంటే ప్రెసెంట్ తను ఏ సిచ్యువేషన్ లో ఉంది, అలాగే ఫ్యూచర్ లో ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి అవన్నీ తెలుసుకోవడానికి ఏం చేస్తుందంటే తన యొక్క ఇంటర్నల్ గా ఉన్న వాతావరణం అంటే ఇంటర్నల్ గా తన ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, ఎక్స్టర్నల్ గా ఎలాంటి ఎన్వైరన్మెంట్ లో ఉన్నాం అని ఒక అనాలిసిస్ చేసే ప్రాసెస్ ని స్ట్రాటజిక్ అనాలిసిస్ అంటారు. ఓకేనా? ఇన్ సింపుల్ వర్డ్స్, వేర్ ఆర్ వి నో, మనం ఎక్కడ ఉన్నాము, మన ఆర్గనైజేషన్ ఎటువంటి పొజిషన్ లో ఉంది, మన కరెంట్ పొజిషన్ సిచ్యువేషన్ ఏంటి అని తెలుసుకుంటది అనమాట. ఓకే, ఇట్ ఫోకసెస్ ఆన్ ఎక్స్టర్నల్ అనాలిసిస్, ఇంటర్నల్ అనాలిసిస్, స్వాట్ అనాలిసిస్. ఎక్స్టర్నల్ అనాలిసిస్ అంటే ఏంటి? బయట, ఓకేనా, బయట ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, మన ఆర్గనైజేషన్ కి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అలాగే ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయి, దీన్ని స్పెషల్ అనాలిసిస్ అంటారు. దీన్ని అంతా మనం తెలుసుకుందాం. అసలు స్ట్రాటజిక్ అనాలిసిస్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? అలాగే ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ గురించి తెలుస్తుంది అని చెప్పాను కదా. ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి? మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మన రిసోర్సెస్ ఏంటి, అసలు మన ఇంటర్నల్ గా మన క్యాపబిలిటీస్ ఏంటి, మన కోర్ కాంపిటెన్సీస్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటది అనమాట. దాన్నే స్ట్రాటజిక్ అనాలిసిస్ అంటారు. చూడండి, స్ట్రాటజిక్ అనాలిసిస్ ఇన్వాల్వ్స్ ఎగ్జామినింగ్ an organization's internal strengths and weaknesses and external opportunities, threats to formulate the effective strategies. ఏం చెప్తున్నారు? అసలు మనం ఈ విశ్లేషణ అనేది ఎందుకు చేస్తామంటే ఒక ఆర్గనైజేషన్ లో మనకున్న స్ట్రెంగ్స్ ఏంటి, మనకున్న బలాలు ఏంటి, మనకున్న వీక్నెస్ ఏంటి, అలాగే మనకి బయట నుంచి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అలాగే బయట నుంచి ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయి, ఇవన్నీ అసలు ఎందుకు తెలుసుకుంటున్నారంటే టు ఫార్ములేట్ ద ఎఫెక్టివ్ స్ట్రాటజీస్, అంటే కరెక్ట్ అయిన ప్లానింగ్ అనేది, కరెక్ట్ అయిన వ్యూహాన్ని రచించుకోవడానికి. అంటే ఇప్పుడు ప్లానింగ్ అనేది లేదనుకోండి, కరెక్ట్ అయిన స్ట్రాటజీస్ అనేది ఫాలో అవ్వకపోతే ఆర్గనైజేషన్ ఆటోమేటిక్ గా దెబ్బతింటది. అవునా? ఆటోమేటిక్ గా ప్రాఫిట్స్ రావు. కరెక్ట్ గా అనలైజ్ చేయాలి మనం ఎప్పుడైనా ఎన్వైరన్మెంట్ ని. అది బయట ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, మనం ఏమేమి పెంచుకోవాలి, ఇవన్నీ అనాలిసిస్ చేస్తేనే కదా మన ఆర్గనైజేషన్ అనేది నిలబడుతుంది. సో దానికోసం స్ట్రాటజిక్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మరి స్ట్రాటజిక్ ఫార్ములేషన్ అంటే ఏంటి అంటే, స్ట్రాటజిక్ ఫార్ములేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ డిసైడింగ్ ద బెస్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ బేస్డ్ ఆన్ స్ట్రాటజిక్ అనాలిసిస్ టు అచీవ్ ఆర్గనైజేషనల్ ఆబ్జెక్టివ్స్. అసలు మనం ఇదంతా ఎందుకు చేస్తున్నాం? ఎనాలిసిస్ అనేది ఒక స్ట్రాటజీని ఫార్ములేట్ చేయడానికి. అంటే మన బయట పొజిషన్ ఏంటి, మన లోపల మనకున్న స్ట్రెంగ్స్ ఏంటి, మన రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, అలాగే మన ఎంప్లాయీ స్కిల్స్ ఏంటి, మేనేజ్మెంట్ క్యాపబిలిటీస్ ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకుని దాని ద్వారా ఒక బెస్ట్ స్ట్రాటజీని ఫార్ములేట్ చేస్తాం. ఓకేనా? ఒక బెస్ట్ ప్లానింగ్ అనేది చేస్తాం అనమాట. దీని ద్వారా మనం ఏంటి, ఒక ఆర్గనైజేషన్ ప్లానింగ్ ఎందుకు చేస్తారు? ఆర్గనైజేషనల్ గోల్స్ ని అచీవ్ చేయడానికి. మన గోల్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక గూగుల్ కంపెనీ అనుకో, మన గోల్ ఏంటి? నేను వరల్డ్ వైడ్ గా ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. దానికి ఉన్న నాకు ఆపర్చునిటీస్ ఏంటి, దానికి ఉన్న ఆటంకాలు ఏంటి, అలాగే మనకి ఎన్ని రిసోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి, అలాగే మన ఎంప్లాయీ వాళ్ళు ఎంత స్కిల్ఫుల్ గా ఉన్నారు ఇలాంటివన్నీ వర్క్ చేయడానికి, మన మేనేజ్మెంట్ క్యాపబిలిటీస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుని అప్పుడు దాని ప్రకారం స్ట్రాటజీ అనేది ఫార్ములేట్ చేస్తుంది. ఓకేనా? ఇన్ సింపుల్ వర్డ్స్, వేర్ డు వి వాంట్ టు గో అండ్ హౌ విల్ వి గో. ఇదేం చెప్తుంది? స్ట్రాటజీ ఫార్ములేషన్ ఏం చెప్తుంది అంటే అసలు మనం ఎక్కడికి వెళ్ళాలి, ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ గోల్ ఏంటి, అసలు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, ఎలా వెళ్ళాలి దానికి అనే ఒక వే అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడు? స్ట్రాటజిక్ అనాలిసిస్ చేయడం ద్వారా స్ట్రాటజిక్ ఫార్ములేషన్ కి ఒక వే అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇట్ ఇన్వాల్వ్స్ డిఫైనింగ్ ద విజన్ అండ్ మిషన్. విజన్ అంటే ఏంటి, మిషన్ అంటే ఏంటి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో విజన్ మిషన్ ఫామ్ అవడానికి, ఒక డిఫైన్ అవడానికి మనకు వే అనేది ఫామ్ అవుతుంది. ఇట్ సెట్టింగ్ ద లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్, అలాగే మనకి లాంగ్ టర్మ్ గా ఎటువంటి గోల్స్ ఉన్నాయో, ఎటువంటి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో అవి మనకి సెట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూసింగ్ ద స్ట్రాటజీస్, కరెక్ట్ స్ట్రాటజీస్ ని మనం చూస్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్ట్రాటజిక్ అనాలిసిస్ ద్వారా. కార్పొరేట్ అయితే కార్పొరేట్ బిజినెస్ స్ట్రాటజీస్, ఫంక్షనల్ స్ట్రాటజీస్ అన్ని కూడా ఎవాల్యుయేటింగ్ అండ్ సెలెక్టింగ్ ద బెస్ట్ స్ట్రాటజీ, బెస్ట్ వ్యూహం అనమాట. అంటే ఇంకా మనం అందులో ఇంకా పడిపోకూడదు. ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు స్థిరంగా స్టేబుల్ గా ఉండేటట్టుగా మన స్ట్రాటజీస్ ని ఫార్ములేట్ చేసుకుంటాం.
Strategic formulation is the process of developing the strategies by selecting appropriate alternatives based on the strategic analysis to achieve the organizational goals. Strategies అనేవి మనం ఎందుకు ఫామ్ చేస్తున్నాం, అసలు స్ట్రాటజిక్ అనాలిసిస్ కూడా ఎందుకు చేస్తున్నాం, మెయిన్ గా ఆర్గనైజేషన్ గోల్స్ ని అచీవ్ చేసుకోవడానికి. ఏవైతే మన ఆర్గనైజేషన్ గోల్స్ ఉన్నాయో వాటిని అచీవ్ చేసుకోవడానికే ఫస్ట్ స్ట్రాటజిక్ అనాలిసిస్ చేస్తాం. ఈ స్ట్రాటజిక్ అనాలిసిస్ ద్వారా స్ట్రాటజీ ఫార్ములేట్ చేస్తాం. ఈ ఫార్ములేషన్ ప్రాసెస్ ఏం చేస్తుంది, డెవలప్ చేస్తుంది, స్ట్రాటజీస్ ని డెవలప్ చేసి దాంట్లో మంచి ఆల్టర్నేటివ్స్ ఏంటో చూసుకుని ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం, దేనికోసం అన్ని అంటే ఆర్గనైజేషనల్ గోల్స్ ని అచీవ్ చేయడానికి కోసం. రిలేషన్షిప్ బిట్వీన్ ద స్ట్రాటజిక్ అనాలిసిస్ అండ్ స్ట్రాటజిక్ ఫార్ములేషన్. స్ట్రాటజిక్ అనాలిసిస్ కి స్ట్రాటజిక్ ఫార్ములేషన్ కి రిలేషన్ ఏంటి, సంబంధం ఏంటి అంటే స్ట్రాటజిక్ అనాలిసిస్ అండ్ స్ట్రాటజిక్ ఫార్ములేషన్ ఆర్ క్లోజ్లీ ఇంటర్ రిలేటెడ్ సీక్వెన్షియల్ స్టేజెస్ ఇన్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్. స్ట్రాటజిక్ అనాలిసిస్ కమ్స్ ఫస్ట్ అసలు మనం ఏం చేస్తాం, అనాలిసిస్ చేస్తాం. ఇట్ ఎగ్జామిన్స్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్. అనాలిసిస్ చేసి ఒక విశ్లేషణ చేసి ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది, మన సంస్థ ఇప్పుడు పరిస్థితి ఏంటి, అందులో మన ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి, ప్రస్తుతం మన బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి, లోపల పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, అలాగే మనకి ఎటువంటి ఆపర్చునిటీస్ బయట నుంచి వస్తున్నాయి, మనకి ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి ఆటంకాలు ఉన్నాయని అన్ని తెలుసుకుని దాన్ని బట్టి స్ట్రాటజీ ఫార్ములేషన్ అనేది చేస్తాం. ఇదే అన్నమాట. అందుకని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఇదే మనకి తిరిగి వస్తుంది ఇక్కడ. సో మనం ఇప్పుడు డైరెక్ట్ గా ఎక్స్టర్నల్ అనాలిసిస్కి వెళ్ళిపోదాం. ఎక్స్టర్నల్ అనాలిసిస్ అంటే బాహ్య విశ్లేషణ అంటారు తెలుగులో. ఓకేనా, అంటే ఏంటి, బయట మనకి ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, మనకి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. చూడండి, ఎక్స్టర్నల్ అనాలిసిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినింగ్ ద ఫ్యాక్టర్స్ అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్. ఒక ఆర్గనైజేషన్ మనం సర్వైవ్ అవడానికి ఏమేం కారణాలు ఉన్నాయనేది మనం తెలుసుకుంటాం. ఫస్ట్ ఎక్స్టర్నల్ గా అంటే బయట మనకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, అర్థమైందా, ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎటువంటి థ్రెట్స్ ఉన్నాయి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఏమేం కారణాలు ఉన్నాయి, ఒక ఆర్గనైజేషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఏమేం కారణాలు ఉన్నాయని తెలుసుకుంటా ఉంటాం. ఎగ్జామినింగ్ ద ఫ్యాక్టర్స్ అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్ దట్ ఎఫెక్ట్స్ ఇట్స్ పర్ఫార్మెన్స్ అండ్ సర్వైవల్. ఏం చెప్తున్నారు, ఏమేం కారణాలు ఆర్గనైజేషన్ యొక్క పర్ఫార్మెన్స్ ని, అలాగే సర్వైవల్ అంటే ఏంటి, బ్రతకడం అంటాం కదా, అలా ఆర్గనైజేషన్ అనేది స్టేబుల్ గా ఉండడానికి మనకి ఏమేం అవసరం, కారణం అంటే ఇక్కడ ఫ్యాక్టర్స్ అంటే అవసరాలు ఏమేమి ఉన్నాయి తెలుసుకుంటున్నాం అన్నమాట. అదే ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్. ఇట్ స్టడీస్ ద ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. అంటే ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఆర్గనైజేషన్ కి, అలాగే ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయనేవి మనం విశ్లేషిస్తాం. ఇది దేని ద్వారా విశ్లేషిస్తారు అంటే పెస్టల్ ఫ్యాక్టర్స్ అని ఒకటి ఉంది. పెస్టల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, పెస్టల్ అంటే పొలిటికల్, ఎకనామికల్, సోషల్, టెక్నాలజికల్, లీగల్, ఎన్వైరన్మెంట్. ఇవన్నీ ఏ విధంగా ఆర్గనైజేషన్ ని ఎఫెక్ట్ చేస్తాయి అని చెప్పి చూస్తాం అన్నమాట. అలాగే ఇండస్ట్రీ మరియు కాంపిటీషన్ గురించి తెలుసుకుంటాం. అది పోర్టర్స్ 5 ఫోర్స్ మోడల్ లో తెలుసుకుంటాము. ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ ద ఆర్గనైజేషన్. అసలు మెయిన్ గా ఎక్స్టర్నల్ అనాలిసిస్ అంటే ఏంటి అంటే ఆర్గనైజేషన్ లో అసలు బయట ఏం జరుగుతుంది, ఆర్గనైజేషన్ కి సంబంధించి బయట ఆర్గనైజేషన్ కి సంబంధించి ఏం జరుగుతుంది, అది ఏ విధంగా ఆర్గనైజేషన్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎకనామిక్ పాలసీస్ లో జిఎస్టీ రేట్స్ అనేవి పెరిగాయండి. జిఎస్టీ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం క్లోత్స్ కి సంబంధించిన బిజినెస్ చేస్తున్నాం. సడన్ గా క్లోత్స్ కి సంబంధించి 12% ఉన్నది ఏం చేశాడు, 18% క్లోత్స్ మీద జిఎస్టీ వేసేసాడు అనుకోండి. అంటే అది మన వెంటనే ఆర్గనైజేషన్ ఎఫెక్ట్ చేస్తుందిగా. అప్పుడు మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది పెరిగిపోతుంది. ఆటోమేటిక్ గా మనం ప్రొడక్షన్ రేట్ పెంచాలి, ప్రొడక్ట్ రేట్ పెంచాలి, సేల్ వాల్యూ పెంచాలి, ఇవన్నీ ఎఫెక్ట్ చేస్తాం. అంటే అందుకని ఫస్ట్ ఏంటంటే మనం ఏదైనా ఒక స్ట్రాటజీ అనేది వేసుకునే ముందు అసలు ఎన్వైరన్మెంట్ అనేది ఎలా ఉంది, ఎకనామికల్ పొజిషన్ ఎలా ఉంది, పొలిటికల్ పొజిషన్ ఎలా ఉంది, సోషల్ గా ఎలా ఉంది, టెక్నాలజికల్ గా ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకుంటాం. ఇప్పుడే మనం ఒక స్ట్రాటజీ అనేది ఫార్ములేట్ చేయగలం. సో నెక్స్ట్ చూద్దాము మైక్రో ఎన్వైరన్మెంట్. మైక్రో ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి, ద మైక్రో ఎన్వైరన్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ క్లోజ్ టు ద ఆర్గనైజేషన్ దట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ ఇట్స్ ఆపరేషన్స్ అండ్ పర్ఫార్మెన్స్. ఏవైతే కారణాలు ఆర్గనైజేషన్ ని డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేస్తున్నాయో వాటిని మైక్రో ఎన్వైరన్మెంట్ అంటారు. అంటే ఇమీడియట్లీ ఇవేంటంటే ఈ మైక్రో ఎన్వైరన్మెంట్ మనం ఏవైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిని మనం కొంత చేంజ్ చేయగలం, అది మన చేతుల్లో ఉండేవే. సో వాటిని మైక్రో అంటారు. మైక్రో అంటే ఏంటంటే ఆర్గనైజేషన్ ని డైరెక్ట్ గా వాటి యొక్క ఆపరేషన్స్ ని, పర్ఫార్మెన్స్ ని ఎఫెక్ట్ చేసే కారణాలని మైక్రో ఎన్వైరన్మెంట్ అంటారు. ఇమీడియట్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఏవైతే
ఏ ఎన్వైరన్మెంట్ అయితే ఆర్గనైజేషన్ ని డైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ వన్ కస్టమర్స్, అంతే కదా. కస్టమర్స్ ఆర్గనైజేషన్ ని బాగా ఎఫెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ శారీ బిజినెస్ పెట్టాలనుకున్నాను. ఇప్పుడు ఆ ఏరియాలో పలానా ఏరియాలో శారీస్ కాదు ఎక్కువ మంది పంజాబీ డ్రెస్సెస్ వేసుకుంటారు, ఏ నార్త్ ఏరియానో అయి ఉండొచ్చు. సో అంటే కస్టమర్స్ అనే వాళ్ళు ఆర్గనైజేషన్ ని ఎఫెక్ట్ చేస్తారు. అలాగే సప్లయర్స్, అక్కడ ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేదు, లేదా మనకి అక్కడ సప్లయర్స్ మనకి ఏదో రా మెటీరియల్స్ కావాలి సరిగ్గా లేదు. సో ఏవైతే ఆర్గనైజేషన్ ని డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేస్తున్నాయి వెంటనే ఆర్గనైజేషన్ మీద ప్రభావం పడుతుందా లేదా. అలాగే కాంపిటీటర్స్ అనే వాళ్ళు అక్కడ మనకి చాలా ఎక్కువ మంది ఉన్నారు, అలాగే సిమిలర్ బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వెంటనే ఆర్గనైజేషన్ మీద ప్రభావితం చూపిస్తుంది. అలాగే ఇంటర్మీడియట్స్, డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు కదా, అంటే మనకి షాప్స్ ఉంటాయి, డీలర్స్, రీటైలర్స్ ఉంటారు. అలాగే మనకి రా మెటీరియల్ కానీ మనకి కావాల్సినవి ఏవైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా ఆర్గనైజేషన్ మీద ప్రభావితం చూపిస్తానే ఉంటారు. అలాగే ఎంప్లాయీ స్కిల్స్ కూడా మనకి ప్రభావితం చేస్తాయి. ఎంప్లాయీస్ అన్న అన్స్కిల్ఫుల్ గా అక్కడ ఆ ప్లేస్ లో మనకి ఎక్కువ స్కిల్ఫుల్ లేదో, విలేజ్ ఏరియా అనుకోండి, ఎక్కువ చదువుకున్న వాళ్ళు లేరు, ఎంప్లాయీస్ అంత స్కిల్ఫుల్ కాదనుకోండి, అది కూడా ఆర్గనైజేషన్ మీద ప్రభావం చూపిస్తుంది. అలాగే షేర్ హోల్డర్స్ కూడా ఆర్గనైజేషన్ మీద ప్రభావితం చూపిస్తారు. సో ఇవన్నీ కాంపనెంట్స్ ని మైక్రో ఎన్వైరన్మెంట్ అంటారు. మైక్రో అంటే చిన్నది అని కాదు ఇక్కడ, ఓకేనా, క్లోజ్లీ అని అర్థం. ఓకేనా, ఏదైనా ఆర్గనైజేషన్ ని ఎంత దగ్గరగా ప్రభావితం చేస్తుంది, దగ్గరగా అని అర్థం. ఓకేనా, మైక్రో అంటే ఇక్కడ చిన్నది అని అర్థం కాదు. మ్యాక్రో ఎన్వైరన్మెంట్ అంటే ఏంటంటే బ్రాడ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్, చాలా ఎక్కువ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఏవైతే ఇండైరెక్ట్ గా బియాండ్ అవర్ కంట్రోల్, అంటే మన చేతులు. ఇప్పుడు కస్టమర్స్ అంటే మనం ఏదైనా ఇప్పుడు శారీస్ కాబట్టి మనం పంజాబీ డ్రెస్లు ఇంట్రడ్యూస్ చేసి కస్టమర్స్ మనం వైపు తిప్పుకోవచ్చు. అంటే ఇవన్నీ మన చేతుల్లో ఉన్నాయి. సప్లయర్స్ అక్కడ రా మెటీరియల్ సరిగ్గా సప్లై చేయట్లేదు అనుకోండి, వేరే ఎవరినో పట్టుకుంటాం. అంటే మన చేతుల్లో ఉండే నాట్ ఇన్ అవర్ కంట్రోల్ అనమాట. ఇవన్నీ కూడా మనం ఈ మైక్రో ఎన్వైరన్మెంట్ ని ఫేస్ చేయగలం. కానీ కొన్ని ఎన్వైరన్మెంట్స్ ఎలా ఉంటాయి, కొన్ని కారణాలు ఎలా ఉంటాయి, ఫోర్సెస్ ఎలా ఉంటాయంటే చాలా బ్రాడ్ గా ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. అలాగే మనకు చేతుల్లో ఉండవు, మనం కంట్రోల్ చేసుకునే చేతుల్లో ఉండవు అనమాట. ఓవరాల్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ ద ఎకానమీ. ఎగ్జాంపుల్ పొలిటికల్ కాంపోనెంట్స్ ఆఫ్ మైక్రో ఎన్వైరన్మెంట్ చూడండి. పొలిటికల్ అనేవి మన చేతుల్లో ఉందా? ఇప్పుడు సడన్ గా గవర్నమెంట్ మారింది, పాలసీస్ అన్ని చేంజ్ చేసేసారు. ఓకే, గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి చాలా పాలసీస్ చేంజ్ అవుతాయి, ఎన్నో ఎఫెక్ట్ అవుతాయి, అవునా, ఎన్నో ఆర్గనైజేషన్స్ మీద ప్రభావితం చూపిస్తాయి. అలాగే ఎకనామికల్ కండిషన్స్ కూడా మనకి ఏమవుతాయి, ఎన్వైరన్మెంట్ ని చేంజ్ చేస్తాయి. సడన్ గా ఇప్పుడు మన కోవిడ్ వచ్చింది, ఎకనామికల్ గా మనం చాలా దెబ్బతిన్నాము. అది మన చేతుల్లో ఉందా? మనం ఏమైనా చేయగలమా? చేయలేము. అలాగే సోషల్ కండిషన్స్ కూడా మనం ఏం చేయలేము, మనం ఏమీ చేయలేము. టెక్నాలజీ ఏదో మనకు అక్కడ ల్యాక్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, మనం ఆర్గనైజేషన్ పెట్టిన ప్లేస్ లో. కానీ మనమేమో టెక్నాలజీ ఓరియంటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కంప్యూటర్సే సరిగ్గా తెలియని ప్లేస్, చాలా అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా కాకుండా అర్బన్ ఏరియా అనుకోండి. సో అక్కడ మనం వెళ్ళి హై టెక్నాలజీ ల్యాప్టాప్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసాం, ఆర్గనైజేషన్ పెట్టాం. అక్కడ ఏమైనా ఉంటుందా? అచ్చా, ఆ టెక్నాలజీ వల్ల మనకేంటి, ఆర్గనైజేషన్ ఎఫెక్ట్ అవుతుంది, అవునా. సో ఎక్స్టర్నల్ కారణాలు అనమాట. ఓకేనా. లీగల్, అలాగే సడన్ గా లాస్ చేంజ్ చేశారు. నేను చెప్పాను కదా, జిఎస్టీ రూల్స్ చేంజ్ చేసేసారు, అది కూడా ఎఫెక్ట్ అవుద్ది. అలాగే ఎన్వైరన్మెంటల్ చేంజెస్, ఎన్వైరన్మెంట్ కూడా మన చేతిలో ఉండదు. సడన్ గా ఏదైనా నేచురల్ కెలామిటీస్ ఎదురయ్యాయి అనుకోండి, అది కూడా మన ఆర్గనైజేషన్ మీద ప్రభావితం చూపించవచ్చు. ఏదో ఏ సైక్లోన్ వచ్చింది, ఆర్గనైజేషన్ మీద ప్రభావితం చూపిస్తుంది, ట్రాన్స్పోర్ట్స్ ఆగిపోతాయి, అన్ని ఆగిపోతాయి. సో విచ్ ఆర్ బియాండ్ అవర్ కంట్రోల్ ఈస్ కాల్డ్ మ్యాక్రో ఎన్వైరన్మెంట్ అంటే ఇట్స్ ఎక్స్టర్నల్ ఫోర్స్, ఇది ఎక్స్టర్నల్ ఫోర్సే. ఓకే, మైక్రో ఎన్వైరన్మెంట్ కూడా ఎక్స్టర్నల్ ఫోర్సే, కానీ కస్టమర్స్, సప్లయర్స్, కాంపిటీటర్స్ ఇవన్నీ. సో కానీ ఏంటంటే ఇక్కడ ఇవి మన చేతుల్లో ఉండేవి. ఓకేనా. ఇక్కడ మైక్రో అంటే ఏంటి, మనకి ఆర్గనైజేషన్ ఏవైతే ఫ్యాక్టర్స్ క్లోజ్ గా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో, వాటిని ఏవైతే మన కంట్రోల్లో ఉన్నాయో మార్చగలమో అది మైక్రో ఎన్వైరన్మెంట్. ఇక్కడ ఎక్స్టర్నల్ ఇంటర్నల్ చూడకండి, ఎందుకంటే ఇంట్లో ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కూడా కలిసి ఉన్నాయి. ఇప్పుడు ఎంప్లాయీస్, షేర్ హోల్డర్స్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన లోపలే. సో ఇక్కడ మైక్రో ఎన్వైరన్మెంట్ అంటే ఏవైతే ఆర్గనైజేషన్ ని క్లోజ్ గా మనకి ఉన్నాయో, ఏవైతే ఫ్యాక్టర్స్ క్లోజ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో. ఇవేమో బ్రాడ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆర్గనైజేషన్ ని ఇండైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, కానీ మన కంట్రోల్లో ఉండవు. ఇవి మైక్రో ఎన్వైరన్మెంట్ కి, మ్యాక్రో ఎన్వైరన్మెంట్ కి డిఫరెన్స్. ఇది బియాండ్ అవర్ కంట్రోల్, ఇట్ ఈస్ విత్ ఇన్ అవర్ కంట్రోల్. ఓకే, అది డిఫరెన్స్.
నెక్స్ట్ ది పెస్టల్ అనాలిసిస్. ఈ పెస్టల్ అనాలిసిస్ అనేది మ్యాక్రో ఎన్వైరన్మెంట్ కింద వస్తుంది, ఎందుకంటే ఇది ఎక్స్టర్నల్ ఫోర్స్. పెస్టల్ ఫోర్సెస్ అండ్ పెస్టల్ అనాలిసిస్ అంటే ఏంటి, బయట ఉన్న మన ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ ని అనాలిసిస్ చేస్తున్నాం. పెస్టల్ అంటే ఏంటో చూద్దాం. పెస్టల్ అనాలిసిస్ ఈజ్ ఎ టూల్ యూజ్డ్ టు అనలైజ్ ద మ్యాక్రో ఎన్వైరన్మెంట్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. మ్యాక్రో ఎన్వైరన్మెంట్ అంటే చెప్పాను కదా, ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్, ఏదైతే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మన ఆర్గనైజేషన్ ని ఏమేమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనేది మనం విశ్లేషిస్తాం ఈ పెస్టల్ అనాలిసిస్ ద్వారా. కాంపోనెంట్స్ ఆఫ్ పెస్టల్ అనాలిసిస్. పెస్టల్ అంటే పొలిటికల్, ఓకేనా. పి అంటే పొలిటికల్, ఈ అంటే ఎకనామికల్, ఓకే. ఎస్ అంటే సోషల్, టి అంటే టెక్నాలజికల్, ఎల్ అంటే లీగల్, ఈ అంటే ఎన్వైరన్మెంటల్. పొలిటికల్, ఫస్ట్ అసలు పొలిటికల్ గా మనది పాలిటిక్స్ అనేది ఏ విధంగా మన యొక్క ఆర్గనైజేషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది అంటే గవర్నమెంట్ పాలసీస్. ఫస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ పాలసీస్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతాయి గవర్నమెంట్ మారినప్పుడు. అలాగే టాక్సేషన్ పాలసీస్ చేంజ్ అవుతా ఉంటాయి, టాక్సేషన్ అనేది పెరగచ్చు. అలాగే ట్రేడ్ రెగ్యులేషన్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి, ఒక మారుతానే ఉంటాయి. టాక్సేషన్ కూడా మనకి చాలా ప్రభావితం చేస్తుంది. ఇవన్నీ కూడా పొలిటికల్ దాని కింద వస్తాయి, అంతే కదా, వాళ్ళ చేతిలోనే కదా ఉంటది, గవర్నమెంట్ చేతిలోనే ఉంటది. సో ఇవన్నీ కూడా మనకి కంట్రోల్లో, బియాండ్ అవర్ కంట్రోల్. సో పెస్టల్ అనాలిసిస్ ఏం చేస్తా ఫస్ట్ ఇలాంటివి ఏమేమి ఉన్నాయి మనకి ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లోత్ బిజినెస్ చేస్తున్నాను అనుకోండి, మన క్లోత్ బిజినెస్ కి సంబంధించి గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయి, దాని మీద ట్యాక్సెస్ ఎలా ఉన్నాయి, దాని ట్రేడ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి అనేది చెప్పి అనాలిసిస్ చేస్తాను, నేను విశ్లేషిస్తాను, ఓకేనా. పెస్టల్ అనాలిసిస్ అంటే అదే ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ లో మనం విశ్లేషిస్తాం ఏ విధంగా మన ఆర్గనైజేషన్ ఏమేమి ప్రభావితం చేస్తాయని మనకి సంబంధించి చూసుకుంటాం అనమాట. ఎకనామిక్ అంటే ఇన్ఫ్లేషన్ రేట్స్. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్స్, ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఇన్కమ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఎక్కువ మంది రిచ్ పీపుల్ ఉన్నారా, లేదంటే మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ, పువర్ పీపుల్ ఎక్కువ, ఇవన్నీ ఎకనామికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అన్ని కూడా మనం అనలైజ్ చేస్తాం ముందర, మనం ఏదైనా స్ట్రాటజీ ఫార్ములేట్ చేసే ముందర, ఓకేనా. సోషల్, అలాగే కల్చర్, అక్కడ ఏ కల్చర్ ఫాలో అవుతున్నారు, ఎటువంటి లైఫ్ స్టైల్ ఉంది, ఎటువంటి ఎడ్యుకేషన్, అలాగే పాపులేషన్ ఎలాంటి వాళ్ళు, ఓకేనా. పాపులేషన్ మెన్స్ ఎక్కువ, ఉమెన్ ఎక్కువ, అలాగే ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది, వాళ్ళ కల్చర్ ఎలాంటి కల్చర్ ఫాలో అవుతున్నారు, ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేసి ఒక ఆర్గనైజేషన్ యొక్క స్ట్రాటజీస్ అనేవి డెవలప్ చేస్తాం. అలాగే టెక్నాలజికల్ గా అంటే ఇన్నోవేషన్ గా ఉందా, కొత్త ఇన్నోవేటివ్ చేయడానికి అక్కడ మనకు అవకాశాలు ఉన్నాయా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి అవకాశాలు ఉన్నాయా, ఆటోమేషన్ కి అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాం. అలాగే లీగల్ లాస్ ఎలా ఉన్నాయి, లేబర్ లాస్ ఎలా ఉన్నాయి, కన్స్యూమర్ ప్రొటెక్షన్ లాస్ ఎటువంటి ఫాలో అవుతున్నారు, ఎలా ఉంది అక్కడ అని చెప్పి అది కూడా చూసుకుంటాం. అలాగే ఎన్వైరన్మెంటల్, క్లైమేట్ చేంజెస్ ఎలా ఉంటాయి, అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉంటాయి, సమ్మర్ ఎక్కువ, వింటర్ ఎక్కువ, లేకపోతే ఎప్పుడు మంచు పడుతూ ఉంటుందా, ఇలాగా. పొల్యూషన్ లాస్, అలాగే పొల్యూషన్ లాస్ ఎలా ఉన్నాయి, సస్టైనబిలిటీకి ఎటువంటి, అంటే మన స్థిరంగా ఉండటానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, సస్టైనబుల్ గా ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటది, అలాగే మనకు ఎటువంటి ఆర్గనైజేషన్ ఎలా ప్రభావితం చేస్తారో అన్ని కూడా అనాలిసిస్ చేస్తాం. అదే దాన్ని పెస్టల్ అనాలిసిస్ అంటారు, ఓకేనా. పెస్టల్ అనాలిసిస్ ఈజ్ నథింగ్ బట్ ద అనాలిసిస్ ఆఫ్ ద మ్యాక్రో ఎన్వైరన్మెంట్. మ్యాక్రో ఎన్వైరన్మెంట్ అంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్, దీస్ ఆర్ ద కాంపోనెంట్స్. అసలు మరి ఇది ఎందుకు అనాలిసిస్ చేస్తాము, దీని పర్పస్ ఏంటి అంటే మన ఆపర్చునిటీస్ ఏంటి, థ్రెట్స్ అని ఏంటి అని తెలుసుకోవడానికి, ఓకేనా. మనకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, అలాగే ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి ఆటంకాలు ఉన్నాయి అనేవి తెలుసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ పాలసీస్ సడన్ గా అక్కడ స్టేట్ గవర్నమెంట్ లో ఇలాంటి పాలసీస్ ఉన్నాయి, అవి ఎప్పటికప్పుడు మారిపోతా ఉన్నాయి, అది మనకి థ్రెట్ అనుకోండి, ముందే తెలుసుకుంటాం, ఓకే ఇలాంటి పాలసీస్ ఉంటాయన్నమాట, ముందుగానే మనం ఇలాంటి జాగ్రత్తలు ఫాలో అవ్వాలి, ఇలాంటి అన్ని ముందే మనం అనాలిసిస్ చేస్తాం. అందుకని అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్, విశ్లేషణ అనేది అంత ఇంపార్టెంట్. సపోర్ట్స్ స్ట్రాటజిక్ అనాలిసిస్ అండ్ ఫార్ములేషన్, ఇవన్నీ మనకి ఏం చేస్తాయి, ఒక అనాలిసిస్ స్ట్రాటజిక్ ఫార్ములేషన్ కి ఉపయోగపడతాయి. నెక్స్ట్ చూద్దాము పోర్టర్స్ 5 ఫోర్స్ మోడల్. పోర్టర్స్ 5 ఫోర్స్ మోడల్ ఎవరు ఇచ్చారంటే మైకేల్ ఈ పోర్టర్ అని ఆయన ఇచ్చారు. ఇందులో ఆయన ఏం చెప్పారు అంటే మనం పోటీతత్వాన్ని తట్టుకుంటూ ప్రాఫిటబిలిటీని అంటే ఒక ఆర్గనైజేషన్ కి ప్రాఫిటబిలిటీని తెచ్చుకోవడానికి, అలాగే మన ప్రొడక్ట్ అట్రాక్టివ్నెస్ ని పెంచుకోవడానికి ఒక 5 ఫోర్సెస్ అనేవి మాత్రం ఎప్పుడు మనకి 5 ఫోర్సెస్ అంటే 5 శక్తులు అనేవి మనం ఆటంకిస్తా ఉంటాయి అని చెప్పారు అనమాట. పోర్టర్స్ 5 ఫోర్స్ మోడల్ ఇస్ ఎ ఫ్రేమ్ వర్క్ యూజ్డ్ టు అనలైజ్ ద కాంపిటేటివ్నెస్ ఆఫ్ ఎన్ ఇండస్ట్రీ అండ్ డిటర్మైన్ ఇట్స్ ప్రాఫిటబిలిటీ అండ్ అట్రాక్టివ్నెస్. ఇందులో ఏం చెప్పారంటే కాంపిటేటివ్ ఇంటెన్సిటీని, ప్రాఫిటబిలిటీని అనలైజ్ చేయాలి. అనలైజ్ చేయడానికి మనం 5 ఫోర్సెస్ అనేవి మనకి
ఉంటాయి, వాటిని ఎదుర్కోవాలని చెప్పారు. ఆ 5 ఫోర్సెస్ ఏంటంటే థ్రెట్ ఆఫ్ న్యూ ఎంట్రన్స్. ఫస్ట్ ది కొత్త ఇండస్ట్రీస్ అనేవి ఎంటర్ అయిపోవటం. మనలాంటి ఆర్గనైజేషన్స్ మనలాంటి ఇండస్ట్రీస్ కొత్త ఎంటర్ అయ్యాయి అనుకోండి, కాంపిటీషన్ అనేది పెరిగిపోద్ది. కాంపిటీషన్ అనేది పెరిగిపోతే ప్రాఫిటబిలిటీ అనేది తగ్గిపోద్ది. హై ఎంట్రీ, మోర్ కాంపిటీషన్, సో లో ప్రాఫిటబిలిటీ. అందుకని మనం ఏం చేయాలంటే ఎంట్రీ బ్యారియర్స్ అనేది కలిగించాలి. అది గవర్నమెంట్ అయినా కలిగించాలి, లేదంటే మనం కూడా కొంత ఎంట్రీ బ్యారియర్స్ అనేది, అంటే మనలాంటిదే ఇంకొక ఆర్గనైజేషన్ అనేది రాకుండా మనం చూసుకోవాలి. అంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది పెంచుకోవటం, క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ అనేది. అంటే ఇప్పుడు మనం హై టెక్నాలజీ పెట్టేసాం అనుకోండి, అంటే మన యాపిల్ ఇండస్ట్రీ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్ కంపెనీ, అందులో ఉండే టెక్నాలజీ ఎవరు మనం బీట్అవుట్ చేయలేరు. సో దానికి క్యాపిటల్ అలాంటి టెక్నాలజీనే పెట్టాలి, అలాంటి టెక్నాలజీ ఫాలో అవ్వాలంటే వాళ్ళకి క్యాపిటల్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువ కావాలనుకోండి, అప్పుడు మనకి పోటీ అనేది తగ్గుతుంది. సో అలాగే గవర్నమెంట్ రెగ్యులేషన్స్, అలాగే బ్యారియర్స్ అంటే ఏంటి, ఒక కొత్తగా ఎంటర్ అవ్వాలి అంటే కొన్ని రెగ్యులేషన్స్ అనేవి పెట్టాలి, లేదంటే ఎక్కువ అదే టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అనేవి పెరిగిపోతాయి, కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది. అలాగే బ్రాండ్ లాయల్టీ, బ్రాండ్ మీద ఒక నమ్మకం అనేది క్రియేట్ చేయాలి మనం కస్టమర్స్ కి. అలాగే ఎకానమీస్ ఆఫ్ స్కేల్. ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే ఏంటంటే ఇప్పుడు బల్క్ గా మనం ఏదైనా ప్రొడక్ట్ అనేది తయారు చేసాం అనుకోండి, అది మనకి ఎకనామికల్. ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ నేను 1000 టన్స్ ఆఫ్ రా మెటీరియల్ అనేది ఒకేసారి తెచ్చుకున్నాను అనుకోండి, అప్పుడు ఏంటంటే మామూలుగా రా మెటీరియల్ ఒక 1 kg ఒక 100 రూపీస్ పడేది మనకి 70 రూపీస్ కి వచ్చేస్తుంది. దాని ద్వారా ఏంటి, మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గింది అంటే మనకు ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది, సేల్ వాల్యూ తగ్గుతుంది, ఆటోమేటిక్ గా ఎక్కువ మంది కొంటారు. అలా ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్తున్నారు. సో ఈ 5 ఫోర్సెస్ లో ఫస్ట్ థ్రెట్ ఏంటంటే కొత్త వాళ్ళు ఎంటర్ అవటం, దీన్ని మనం ఎదుర్కోవాలి. నెక్స్ట్ ది బార్గెనింగ్ పవర్ ఆఫ్ బయర్స్. అలాగే బయర్స్ యొక్క బార్గెనింగ్ పవర్ పెరిగిపోవడం. బార్గెనింగ్ పవర్ పెరిగిపోవడం అంటే ఏంటి అంటే వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగిపోవడం. కొనుగోలు శక్తి ఎప్పుడు పెరిగిపోద్ది, ఎక్కువ చాయిసెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టీ అమ్ముతున్నాను, నా అలాగే ఇంకొకరు టీ కాఫీ అన్ని అమ్ముతున్నారు అనుకోండి, నువ్వు కాకపోతే ఇంకో చాయిస్ కి వెళ్ళిపోతారు. అంటే ఎక్కువ చాయిసెస్ అనేది ఉంటే ఎక్కువ బయింగ్ పవర్ ఉంటది. ఎక్కువ బయింగ్ పవర్ ఉంటే మనకి రోవర్ ప్రాఫిటబిలిటీ ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా మెనీ సెల్లర్స్ ఫ్యూ బయర్స్, దీని యొక్క మెయిన్ టార్గెట్ ఏంటంటే బయర్స్ ఎక్కువ పవర్ ఎప్పుడు పెరిగిద్ది అంటే ఎక్కువ సెల్లర్స్ ఉన్నప్పుడు, అలాగే తక్కువ మంది కొనేవాళ్ళు ఉన్నప్పుడు మనకి బయింగ్ పవర్ అనేది పెరిగిపోద్ది. అలాగే ప్రొడక్ట్స్ సిమిలర్ గా ఉంటే బయింగ్ పవర్ అనేది పెరిగిపోద్ది, బార్గెనింగ్ పవర్ అనేది. బయర్స్ కెన్ స్విచ్ ఈజీలీ. అంతేకాకుండా బయర్స్ అనే వాళ్ళు ఒకదాని నుంచి ఇంకో దానికి ఈజీగా స్విచ్ అయిపోతారు. సో దీన్ని తట్టుకోవడానికి మనం ఏం చేయాలి, ప్రైజెస్ ని తక్కువ చేయటం, కస్టమర్స్ కి ఈజీగా అవైలబిలిటీలోకి ప్రొడక్ట్ ని తీసుకురావడం, లేదా మనం ఏదైనా కాంపిటేటివ్ అడ్వాంటేజ్ చూపించడం వాళ్ళకి, అలాంటివి చేస్తే బార్గెనింగ్ పవర్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ది బార్గెనింగ్ పవర్ ఆఫ్ సప్లయర్స్. అంటే ఏంటి, ఎబిలిటీ ఆఫ్ సప్లయర్స్ టు ఇంక్రీజ్ ద ప్రైజెస్ ఆర్ రెడ్యూస్ ద క్వాలిటీ. ఎప్పుడు సప్లయర్స్ పవర్ అనేది పెరిగిపోతుంది, బార్గెనింగ్ పవర్ అనేది పెరిగిపోద్ది. అంటే నువ్వు ఎంత అడిగితే నేను అంత. ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ ఉంది, మనం ఏదో రా మెటీరియల్ కొనుక్కోవాలి, అక్కడ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళు, అక్కడ మనకి రా మెటీరియల్ అమ్మే వాళ్ళు, మన ఏదో బిస్కెట్ కంపెనీ అనుకోండి, వీట్ ఫ్లోర్ అమ్మేవాళ్ళు అనుకోండి, వీట్ ఫ్లోర్ అనేది అక్కడ చాలా తక్కువ. ఓకే, సో ఆ సప్లై చేసే వాళ్ళు తక్కువ అనుకోండి, వాడు ఎంత అడిగితే మనం అంత ఇవ్వాలి. సో బార్గెనింగ్ పవర్ ఆఫ్ సప్లయర్ అనేది ఇంక్రీజ్ అయిపోద్ది. ఇంక్రీజ్ అయ్యే కొద్ది ప్రైజెస్ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి వీట్ ఫ్లోర్ ఒక 10 రూపాయల్లో దొరికేదాన్ని 20 రూపాయలు పెట్టి వాడి దగ్గర నుంచి కొంటున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తాము, లాస్ట్ లో సేల్ ప్రైస్ అనేది పెంచేస్తాం. ప్రైజెస్ అనేది పెంచేస్తే ఏమవుతుంది, మనకి ఆటోమేటిక్ గా హై కాస్ట్ అయ్యే కాబట్టి ప్రాఫిటబిలిటీ తగ్గిపోతుంది. ఎక్కువ మంది మన దగ్గర కొంటాము, వీళ్ళ దగ్గర ఏంటి ఎంత కాస్ట్ ఉంది అని చెప్పి, లేదా మనం క్వాలిటీ తగ్గించాల్సి వస్తుంది. రెండిట్లో ఏదో చేయాల్సి వస్తుంది. సో బార్గెనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ సప్లయర్స్ కూడా వన్ ఆఫ్ ద ఫోర్స్ మనకి, దాన్ని కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. హై సప్లయింగ్ పవర్. ఎప్పుడైతే హై సప్లయర్ పవర్ ఉంటే హయ్యర్ కాస్ట్ ఫర్ ఫర్మ్స్. అంటే ఎక్కువ సప్లయర్ పవర్ అనేది ఎక్కువ ఉంది అనుకోండి, అంటే ఏంటి, అక్కడ సప్లయర్స్ తక్కువ ఉన్నారు, వాడి పవర్ ఎక్కువ ఉంది. ఫ్యూ సప్లయర్స్, అదే చెప్తాను, తక్కువ మంది సప్లయర్స్ ఉన్నారు, అదే రా మెటీరియల్ సప్లై చేసేవారు. నో క్లోజ్ సబ్స్టిట్యూట్, అలాంటి సబ్స్టిట్యూట్సే ఇంకొకటి లేవు. ఇప్పుడు ఇలాంటి ప్రొడక్ట్స్ సిమిలర్ వాళ్ళు అమ్మేవాళ్ళు తక్కువ ఉన్నారు అనుకోండి, స్విచ్చింగ్ కాస్ట్ ఈస్ హై. పోన్లే ఇది కాకపోతే ఇంకోటి పెట్టుకుందాం, మనం వీట్ ఫ్లోర్ బదులు ఇంకో పౌడర్ యూజ్ చేద్దాం అంటే దాని కాస్ట్ ఇంతకన్నా ఎక్కువ ఉంది అనుకోండి. ఇలాంటి టైంలో మనకి ఏంటంటే సప్లయర్స్ బార్గెనింగ్ పవర్ అనేది పెరిగిపోతుంది. అలాంటి ఫోర్స్ ని కూడా మనం ఎదుర్కోవాల్సింది. నెక్స్ట్ ఏంటంటే థ్రెట్ ఆఫ్ సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్. ఆల్టర్నేట్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉంటాయి కనుక అప్పుడు కూడా మనం
ఆర్గనైజేషన్ మీద ప్రభావితం చూపిస్తుంది. అలాగా అవైలబిలిటీ ఆఫ్ ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ ఫుల్ఫిల్లింగ్ ద సేమ్ నీడ్, ఇదే నీడ్ ని ఫుల్ఫిల్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ టీ, కాఫీ. ఇప్పుడు అక్కడ టీ అమ్మే వాళ్ళే కాకుండా కాఫీ అమ్మే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారనుకోండి, నువ్వు ప్రైస్ పెంచితే వెంటనే వాటి కాఫీకి షిఫ్ట్ చేయబోయే ప్రమాదం ఎక్కువ ఉంది. అంటే ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, థ్రెట్ ఆఫ్ సబ్స్టిట్యూట్ ప్రొడక్ట్స్ ఎక్కువ అయ్యేకొలది మనకేంటంటే హై సబ్స్టిట్యూట్స్ ఉంటే ప్రైస్ లిమిటెడ్ అయిపోతుంది. అవునా, మనం పెంచడానికి ఉండదు, అలాగే ఉంచాలి. అలాగే మనకి ప్రాఫిట్స్ అనేవి తగ్గిపోతాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫోర్స్ అనమాట. నెక్స్ట్ ఇది రైవల్రీ అమాంగ్ ఎగ్జిస్టింగ్ కాంపిటేటర్స్. ఎగ్జిస్టింగ్ కాంపిటేటర్స్ అంటే ఉన్న వాళ్ళ కాంపిటేటర్స్ మధ్యలోనే మనకి రైవల్రీ అంటే కాంపిటేటివ్ రైవల్రీ అనేది పెరిగిపోయింది అనుకోండి. ఇంటెన్సిటీ ఆఫ్ కాంపిటీషన్ అమాంగ్ కరెంట్ ఫర్మ్స్. అసలే ఉన్న వాళ్ళు అంటాం కదా, ఉన్న వాళ్ళతోనే చేస్తుంటే ఇంకో కొత్త వాళ్ళని, అంటే ప్రైస్ వార్ అనేది పెరిగిపోయింది అనుకోండి, హై రైవల్రీ, ఎక్కువ కాంపిటీషన్ పెరిగిపోయింది, అంటే ఎక్కువ మంది ఉన్నారు అదే ప్రోడక్ట్ అమ్మేవాళ్ళు, అప్పుడు ప్రాఫిట్ అనేది ఏమవుతుంది, ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. రైవల్రీ ఇంక్రీజెస్. ఎప్పుడు రైవల్రీ ఇంక్రీజ్ అయిందంటే మెనీ కాంపిటేటర్స్, ఎక్కువ మంది కాంపిటేటర్స్ ఉంటే స్లోస్ ద ఇండస్ట్రీ గ్రోత్. ఆటోమేటిక్ గా ఆ ఇండస్ట్రీ గ్రోత్ అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు క్లోత్స్ అమ్మే వాళ్ళే ఒక 1000 మెంబర్స్ ఉన్నారనుకోండి, మనం మామూలుగా కూడా చూస్తాం బయట వరుసగా మనం ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ వరుసగా ఉన్న చోటకి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఈ ప్రైస్ కి ఇలాంటి సిమిలర్ ప్రొడక్ట్స్ బోల్డ్ మంది అమ్ముతున్నారు అనుకోండి, ప్రైస్ లో కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. అలాగే మెనీ కాంపిటీటర్స్ ఉంటే అక్కడ ప్రాఫిట్స్ అనేవి తక్కువ ఉంటాయి. లో ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్ అనేది తక్కువ ఉంటుంది. అవునా, ఎందుకంటే సిమిలారిటీ ఎక్కువ ఉంటుంది. సో అది కూడా ఒక ఆటంకమే. సో ఇది పోర్టర్స్ 5 ఫోర్స్ మోడల్. ఈ 5 ఫోర్సెస్ ని ఆర్గనైజేషన్ ఎదుర్కొని, పోటీ తత్వాన్ని ఎదుర్కొని ప్రాఫిటబిలిటీని చూపించాలి అని చెప్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాము ఇంటర్నల్ అనాలిసిస్. ఇప్పుడు దాకా ఎక్స్టర్నల్ అనాలిసిస్ చూసాము, ఇంటర్నల్ అనాలిసిస్ చూద్దాం. ఇంటర్నల్ అనాలిసిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినింగ్ ద ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్. ఇప్పుడు దాకా బయట ఒక ఆర్గనైజేషన్ బయట ఎటువంటి ఆటంకాలని ఎదుర్కోవాలి, ఎలాంటి ఎన్వైరన్మెంట్ లో బ్రతకాలి అనేది తెలిసింది, ఒక ఆర్గనైజేషన్ ఏ విధంగా సర్వైవ్ అవ్వాలనేది. ఇప్పుడు ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ ఏమేమి ఎగ్జామిన్ చేయాలి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఒక ఆర్గనైజేషన్ అనేది అనాలిసిస్ అంటే ఏంటి, విశ్లేషణ. ఇంటర్నల్ గా మనకి ఏమేమి స్ట్రెంగ్స్ ఉన్నాయి, మనకి ఏమేమి వీక్నెస్ ఉన్నాయని ఫస్ట్ ఎగ్జామిన్ చేసుకోవాలి. వాట్ ద ఆర్గనైజేషన్ హ్యాస్, వాట్ ఇట్ కెన్ డూ. అంటే ఆర్గనైజేషన్ లో ప్రెసెంట్ మన దగ్గర ఏమున్నాయి, అలాగే మనం ఏం చేయగలం అనేది అనాలిసిస్ చేయడమే ఇంటర్నల్ అనాలిసిస్. వాట్ ఇంటర్నల్ అనాలిసిస్ స్టడీస్. ఇంటర్నల్ అనాలిసిస్ ఫోకస్ ఆన్ ద ఫ్యాక్టర్స్ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్స్ కంట్రోల్. ఏమేమిటి ఆర్గనైజేషన్ ని కంట్రోల్ చేస్తున్నాయి, ఏమేమి కారణాలు అనేవి చూడాలి. ఫస్ట్ ది రిసోర్సెస్. మన దగ్గర రిసోర్సెస్ ఎలాంటి అవైలబిలిటీ ఉంది ఫస్ట్ తెలుసుకోవాల్సింది. హ్యూమన్ స్కిల్ఫుల్ ఉన్నారా, ఎంప్లాయీస్ స్కిల్ఫుల్ గా ఉన్నారా, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఉంది, అలాగే ఫిజికల్ గా ఎలా ఉంది, మనకి టెక్నాలజికల్ గా ఎలా ఉంది, మన క్యాపబిలిటీస్ ఏంటి, మన స్కిల్స్ ఏంటి, మన కోర్ కాంపిటెన్సీస్ ఏంటి, అలాగే ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, మన కల్చర్ ఎలా ఉంది, మన సిస్టమ్స్ ఏంటి, పాలసీస్ ఏంటి, ప్రాసెస్ ఏంటి, అలాగే మన వాల్యూ చైన్ యాక్టివిటీస్ విడిగా వస్తుంది, అందుకే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కింద వస్తుంది. సో ఇవన్నీ ఇంటర్నల్ అనాలిసిస్ అనమాట. ఈ ఇంటర్నల్ అనాలిసిస్ ని తెలుసుకోవడానికి రకరకాల టూల్స్, రకరకాల థియరీస్ ఇచ్చారు. ఫస్ట్ ఏమో స్వాట్ అనాలిసిస్ అని, వాల్యూ చైన్ అనాలిసిస్, విఆర్ఓ ఫ్రేమ్వర్క్, రిసోర్స్ బేస్డ్ వ్యూ, ఇవన్నీ కూడా ఇంటర్నల్ అనాలిసిస్ ని తెలుసుకునే స్టడీస్ చేసుకోవడానికి ఒక టూల్స్ అనమాట. ఓకే, ఏంటి అనేవి మనం చూద్దాం. పర్పస్ ఆఫ్ ఇంటర్నల్ అనాలిసిస్. అసలు ఇంటర్నల్ అనాలిసిస్ అనేది చేయాల్సిన అవసరం ఏంటి? ఐడెంటిఫై ద కాంపిటేటివ్ అడ్వాంటేజెస్. మన దగ్గర ఉన్న కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఏంటో మనం ఐడెంటిఫై చేసుకోవడానికి, అంటే ఇతరుల నుంచి మనం సపరేట్ గా చూపించడానికి మనకున్న క్యాపబిలిటీ ఏంటి అనేది తెలుసుకోవడానికి మనం చూపించేది అనమాట. అండర్స్టాండ్ ద ఆర్గనైజేషనల్ లిమిటేషన్స్. అలాగే ఆర్గనైజేషన్ లో మనకున్న లిమిటేషన్స్ ఏంటి, అలాగే స్ట్రాటజీ ఫార్ములేషన్. ఒక ప్లానింగ్ అనేది ఫార్ములేట్ చేయాలి అంటే మనకి ఎంత సపోర్టింగ్ ఎన్వైరన్మెంట్ ఉంది. హెల్ప్ ఇన్ ఎఫెక్టివ్ రిసోర్స్ యూటిలైజేషన్. అలాగే మనం రిసోర్సెస్ ని ఏ విధంగా ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేయగలం, మనకున్న వనరుల్ని ఎంత బాగా మనం ఉపయోగించగలం అనేది మనం అనలైజ్ చేసుకుంటాం. ఫస్ట్ ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్కి వెళ్తున్నాం అనుకోండి, మనమైనా సరే మన దగ్గర ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి, మనకున్న క్యాపబిలిటీస్ ఏంటి, నేను ఎందులో వీక్, అదే కదా అనలైజ్ చేసుకుని అందులో క్యాపబిలిటీ పెంచుకుంటాం. మనలో ఎందులో స్ట్రెంగ్త్ ఉందో దాన్ని ఇంకా బాగా పెంచుకుని వీక్నెస్ ని మనం ఏం చేస్తాం, ఇంకొంత దాన్ని స్ట్రాంగ్ చేసుకునేటట్టు తయారు చేస్తే ఆటోమేటిక్ గా ఏమవుతుంది, మన ఎగ్జామ్ అనేది క్లియర్ అవుతాం.
సేమ్ ఆర్గనైజేషన్ లో ఇది పెద్దది కాకపోతే అంతే. ఆర్గనైజేషన్ కూడా ఫస్ట్ తన్ని తాను అనలైజ్ చేసుకుంది, ఆ తర్వాత ఏం చేస్తుంది ఎక్స్టర్నల్ గా మనం కూడా ఏం చేస్తాం, బయట మనం కాంపిటేటివ్ గా తయారు చేసుకున్నాం, కానీ బయట అసలు ఎగ్జామ్ ఎలా ఇస్తున్నాడు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అసలు ఎగ్జామ్ ఏ విధంగా ఇస్తున్నాడు, ఆ ప్యాటర్న్ ఎలా ఉంది, ఎందులోంచి ఏ టాపిక్స్ ఎక్కువ అడుగుతున్నాడు, ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకుంటాం మనం. ఎందులో మనం వీక్ గా ఉన్నాం, అవుట్ సైడ్ స్ట్రెంత్ ఏంటి, మనకి అవుట్ సైడ్ వీక్నెస్ ఏంటి, అబ్స్టాకిల్స్ ఏంటి అని. సేమ్ ఇలాగే ఒక ఆర్గనైజేషన్ తన్ని తాను ఫస్ట్ అనలైజ్ చేసుకుంటాం. మన దగ్గర ఏముంది, మనం ఇంకా ఎంత బాగా స్కిల్ఫుల్ గా అవ్వాలి, మన దగ్గర ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకి ఏమేమి స్ట్రెంగ్స్ ఉన్నాయని తెలుసుకుంటారు. తర్వాత బయట ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా బాబు, వాటిని సరి చేసుకోవాలి ఒక ఆర్గనైజేషన్ గా నేను నిలబడాలంటే అని చెప్పేసి. సేమ్. సో ఫస్ట్ టూల్ చూద్దాము, SWOT అనాలిసిస్. This is also one of the tool which is used to analyze the internal analysis. గుర్తుంచుకోండి, SWOT అనాలిసిస్ ఇంటర్నల్ అనాలిసిస్ ని అనలైజ్ చేయడానికి యూజ్ చేసే టూల్ అనమాట. SWOT అంటే పేరులోనే ఉంది, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. It's a strategic planning tool used to identify the internal and external factors that affect an organization. ఏవైతే ఆర్గనైజేషన్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయో ఇంటర్నల్ గా అనేవి చూసేదే SWOT అనాలిసిస్. ఇట్ హెల్ప్స్ ఇన్ స్ట్రాటజిక్ అనాలిసిస్ అండ్ స్ట్రాటజీ ఫార్ములేషన్. దేనికోసం ఉపయోగిస్తారంటే స్ట్రాటజీ యొక్క అనాలిసిస్, అంటే ప్లానింగ్ వేసే ముందర మనం అనలైజ్ చేస్తాం, స్ట్రాటజిక్ అనాలిసిస్ చెప్పాను కదా. అలాగే స్ట్రాటజిక్ ఫార్ములేషన్, ఒక స్ట్రాటజీని ఏ విధంగా ఫార్ములేట్ చేయాలి అనే దానికి హెల్ప్ అవుతుందంట. కాంపోనెంట్స్ ఆఫ్ SWOT, అసలు SWOT అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ది స్ట్రెంగ్స్. ఇంటర్నల్ గా మనకి ఏమేమి స్ట్రెంగ్స్ ఉన్నాయి, ఇది బోత్ అండి, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ని బోత్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఓకేనా, ఏమేమి ఎఫెక్ట్ చేస్తాయనే తెలుసుకుంటది SWOT అనాలిసిస్. చూడండి, స్ట్రెంగ్స్ ఏంటి, ఇంటర్నల్ గా పాజిటివ్ ఇంటర్నల్ అట్రిబ్యూట్స్ దట్ గివ్ ఎన్ ఆర్గనైజేషన్ అండ్ అడ్వాంటేజ్. అంటే ఏంటంటే మనకి ఇంటర్నల్ గా ఏమేమి పాజిటివ్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే కరెక్ట్ గా అడ్వాంటేజెస్ అని చెప్పాలి. ఓకేనా, మనకి ఇంటర్నల్ గా ఏమేమి అవకాశాలు, అట్రిబ్యూట్స్ అంటే ఏమేమి ఉన్నాయి ఒక ఆర్గనైజేషన్ లో. స్ట్రాంగ్ బ్రాండ్ ఇమేజ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, అలాగే వర్క్ ఫోర్స్ అనే ఎంప్లాయీస్ ఎంత మంచిగా వర్క్ చేస్తున్నారు, మనకి టెక్నాలజీ ఏమైనా అడ్వాన్స్డ్ గా మన దగ్గర ఉందా లేదా, ఇవన్నీ మన స్ట్రెంగ్స్ అన్నమాట. సో నెక్స్ట్ ది వీక్నెస్ ని కూడా అనాలిసిస్ చేస్తే ఇంటర్నల్ లిమిటేషన్స్ రెడ్యూస్ ద ఎఫిషియన్సీ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఏమేమిటి మన పర్ఫార్మెన్స్ ని, మన ఎఫిషియన్సీని తగ్గిస్తున్నాయి, ఏమేమి లిమిటేషన్స్ ఉన్నాయి. మన దగ్గర సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాక్ ఆఫ్ ఫండ్స్ ఎలా తక్కువ ఉన్నాయనుకోండి, అమౌంట్ మనం పెట్టుబడి ఎక్కువ పెట్టలేము. ఇన్ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు, ఇవి మన వీక్నెస్. సో ఇంటర్నల్ గా ఏమేమి వీక్నెస్ ఉన్నాయి, అలాగే ఏమేమి పాజిటివ్ ఉన్నాయి, మనకి ఏమేమి స్ట్రెంగ్స్ ఉన్నాయి. అలాగే ఆపర్చునిటీస్, బయట నుంచి మనకి ఎటువంటి ఆపర్చునిటీస్ అనేవి వస్తున్నాయి, అందుకని ఇది ఎక్స్టర్నల్. ఆపర్చునిటీస్, థ్రెట్స్ అనేవి ఎక్స్టర్నల్, బయట నుంచే కదా వస్తాయి మనకి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, ఇట్స్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఫేవరబుల్ ఎక్స్టర్నల్ కండిషన్స్ అండ్ ద ఆర్గనైజేషన్ కెన్ ఎక్స్ప్లాయిట్. ఎక్స్టర్నల్ కండిషన్స్ కనుక ఫేవరబుల్ గా లేకపోతే అది ఎక్స్ప్లాయిట్ చేస్తా అంటున్నాడు. గ్రోయింగ్ మార్కెటింగ్ డిమాండ్, అంటే డిమాండ్ అనేది, మార్కెట్ డిమాండ్ అనేది ఎప్పుడు గ్రోత్ అనేది ఉండాలి, గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఉండాలి, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అనేవి ఉండాలి. గ్రోయింగ్ మార్కెట్ డిమాండ్ అంటే ఏంటి, మన డిమాండ్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండాలి ప్రజల్లో, అంతేనా. పెరుగుతూ ఉంటేనే మనకి ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. అలాగే సపోర్ట్ అనేది ఉండాలి మనకి గవర్నమెంట్ నుంచి, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అనేది ఉండాలి, ఇవన్నీ ఆపర్చునిటీసే. అలాగే థ్రెట్స్ ఎలా ఉన్నాయి, ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ దట్ మే హార్మ్ ద ఆర్గనైజేషన్స్. ఒక్కొక్కసారి ఏంటి, బయట నుంచి వచ్చే కొన్ని ఛాలెంజెస్ మనల్ని, ఆర్గనైజేషన్ ని హాని కలిగించేలా ఉండొచ్చు. ఇంటెన్స్ కాంపిటీషన్, అంటే కాంపిటీషన్ తీవ్రత. ఇంటెన్స్ అంటే ఇంటెన్సిటీ అంటే ఏంటి, తీవ్రత. కాంపిటీషన్ బయట ఎలా ఉంది. ఎకనామికల్ స్లో డౌన్, అంటే మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది బయట. అలాగే చేంజెస్ ఇన్ గవర్నమెంట్ పాలసీస్ అనేవి ఏ విధంగా చేంజ్ అవుతున్నాయి, జిఎస్టీ పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా, మన ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయి, ఒక సేల్ చేయాలంటే సెల్లింగ్ కి సంబంధించిన పాలసీస్ ఎలా ఉన్నాయి, సేల్స్ కి సంబంధించి, ఇలా ఎన్నో. సో థ్రెట్స్ అన్ని కూడా అనలైజ్ చేస్తారు. సో ఇది SWOT అనాలిసిస్. వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్ ని అనలైజ్ చేయడమే మనకి SWOT అనాలిసిస్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టూల్ ఫర్ ఇంటర్నల్ అనాలిసిస్. టూల్ కమ్స్ అండర్ అంటే ఇది ఇంటర్నల్ అనాలిసిస్ టూలే. ఓకేనా, మెయిన్ గా వచ్చేది ఇంటర్నల్ అనాలిసిస్ టూలే.
కాకపోతే ఇందులో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ని కూడా మనం అనాలిసిస్ చేస్తాం. మీరు వెంటనే అనుకోవచ్చు, మ్యామ్ ఇది ఈ స్వాట్ అనాలిసిస్ ఎక్స్టర్నల్ అనాలిసిస్ ఇంటర్నల్ అనాలిసిస్ అంటే ఇంటర్నల్ అనాలిసిసే, కానీ మనం ఇందులో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ని కూడా కన్సిడర్ చేస్తున్నాం అంతే. ఓకేనా. నెక్స్ట్ ఇది రిసోర్స్ బేస్డ్ అప్రోచ్, ఇది కూడా ఇంటర్నల్ అనాలిసిసే. The resource-based approach is a strategic management concept which states that an organization internal sources and capabilities, మనకున్న వనరులు ఏంటి, మన ఆర్గనైజేషన్ లోపల ఎలాంటి క్యాపబిలిటీస్ ఉన్నాయి, మనకి ఎటువంటి సామర్థ్యాలు ఉన్నాయి అని తెలుసుకోవటమే రిసోర్స్ బేస్డ్ అప్రోచ్. రిసోర్స్ అంటేనే పేరులోనే ఉంది, మన యొక్క వనరులని సరిగ్గా మనం అప్రోచ్ అవుతున్నామా లేదా, మనం సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటున్నామా లేదా అని చూడటమే ఈ అనాలిసిస్. ఇట్స్ అ ప్రైమరీ సోర్స్ ఆఫ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అండ్ సుపీరియర్ పర్ఫార్మెన్స్. ఇది ఏం చేస్తుందంటే మన కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఏముంది, అలాగే మన పర్ఫార్మెన్స్ ఎంత సుపీరియర్ గా ఉంది, మన యొక్క పర్ఫార్మెన్స్ ఎంత బాగుంది అనేది తెలుసుకుంటాం అన్నమాట. ఇట్ ఫోకసెస్ ఆన్ వాట్ ద ఫర్మ్ ఓన్స్ అండ్ వాట్ ఇట్ కెన్ డూ బెటర్ దాన్ ద కాంపిటేటర్స్. మనకి ఎంత సామర్థ్యం ఉంది, ఇక్కడ ఫర్మ్ ఓన్స్ అంటే ఏంటి, ఏది ఉంచుకుంది అని కాదు, ఏం క్యాపబిలిటీస్ ఉన్నాయి దాని దగ్గర అని. బెటర్ దాన్ ద కాంపిటేటర్స్ అంటే కాంపిటేటర్స్ నుంచి మనం బెటర్ గా చూపించడానికి, అంటే నథింగ్ బట్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఫర్మ్ సక్సీడ్ నాట్ బికాస్ ఆఫ్ ద ఇండస్ట్రీ దే ఆర్ ఇన్, బట్ బికాస్ ఆఫ్ ద యూనిక్ రిసోర్సెస్ దే పాసెస్. ఎప్పుడైనా ఫర్మ్ అనేది ఎప్పుడు సక్సెస్ అవుతుంది ఒక ఆర్గనైజేషన్ అంటే దాని దగ్గర ఏమున్నాయి, బికాస్ ఆఫ్ ద ఇండస్ట్రీ దే ఆర్ ఇన్, ఎక్కడ ఎలా ఉన్నారు అని కాదు, ఎంత యూనిక్ గా ప్రదర్శిస్తున్నారు, ఎంత యూనిక్ గా రిసోర్సెస్ అన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు, దాన్ని బట్టే ఫర్మ్ సక్సెస్ అనేది ఉంటది అని చెప్పారు. టైప్స్ ఆఫ్ రిసోర్సెస్, టాంజిబుల్ ఇది మెయిన్ దీంట్లో. టాంజిబుల్ రిసోర్సెస్ ఫస్ట్ మనకేంటి, ఫిజికల్ అసెట్స్, బిల్డింగ్స్, మెషిన్స్, మనం ఎటువంటి మెషినరీ ఎటువంటి టెక్నాలజీ వాడుతున్నాం, అలాగే మన ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఎంత వాల్యూలో ఉన్నాయి, దాన్ని ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం, అలాగే మన ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి రిసోర్సెస్. ఇంటాంజిబుల్ అంటే కంటికి కనపడినవి, టాంజిబుల్ అంటే కంటికి కనిపించే రిసోర్సెస్. ఇలా ఎటువంటి వనరులు ఇవి, ఫిజికల్ అసెట్స్ అంటే మెషినరీ ఇలాంటివి అనమాట, ప్లాంట్ అండ్ మెషినరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, వీటిని ఎలా మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. ఫైనాన్షియల్ రిసోర్సెస్ అంటే ఎకనామికల్ గా మనకున్న వనరుల్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం. ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే కంటికి కనపడవు. బ్రాండ్ ఇమేజ్ కంటికి కనబడుతుందా, కనబడదు. రెప్యుటేషన్, కానీ దాన్ని ఏ విధంగా ఉంది, మన బ్రాండ్ కి ఎంత వరకు ఇమేజ్ ఉంది అంటే ఎంతవరకు కస్టమర్స్ నమ్ముతున్నారు, ఎటువంటి రెప్యుటేషన్ ఉంది, గుడ్ విల్ ఉంది, అలాగే ఎటువంటి పేటెంట్స్, మన కాపీరైట్స్ ఎంత వరకు ఉన్నాయి. ఆర్గనైజేషనల్ కల్చర్, ఎటువంటి కల్చర్ ఫాలో అవుతున్నాం మనం. హ్యూమన్ రిసోర్సెస్, అలాగే మనం యూజ్ చేసే హ్యూమన్ రిసోర్స్ అంటే మన ఎంప్లాయీస్ ఎంతవరకు ఉన్నారు, స్కిల్ఫుల్ గా ఉన్నారా, నాలెడ్జ్ఫుల్ ఎంప్లాయీస్ ఉన్నారా మన దగ్గర, అలాగే ఏదైతే మేనేజ్మెంట్ ఉందో వాళ్ళ ఎక్స్పర్టైజ్ గా ఉన్నారా. ఓకే, ఇవన్నీ కూడా మన యొక్క ఆర్గనైజేషన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేయాలి అని చెప్పి రిసోర్స్ బేస్డ్ అప్రోచ్ లో చెప్పారనమాట. సో రిసోర్స్ బేస్డ్ అప్రోచ్ ఏమో మొత్తం అంతా ఏంటి, మన రిసోర్సెస్ ని ఏ విధంగా అనలైజ్ చేయాలో చెప్పింది. స్వాట్ అనాలిసిస్ ఏంటి, ఆర్గనైజేషన్ యొక్క స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఏంటి, ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా ఎలా అనాలిసిస్ చేయాలో చెప్పింది, ఏమేమి చూడాలి అనేది. రోల్ ఆఫ్ క్యాపబిలిటీస్ ఆర్ ద ఫర్మ్స్ ఎబిలిటీ టు యూజ్ ద రిసోర్సెస్ ఎఫెక్టివ్లీ. అసలు క్యాపబిలిటీ సామర్థ్యం. సో నెక్స్ట్ చూద్దాము విఆర్ఐఓ ఫ్రేమ్వర్క్ కూడా ఇంటర్నల్ అనాలిసిస్ టూల్ అన్నమాట. ఇది కూడా ఆర్గనైజేషన్ యొక్క రిసోర్సెస్ క్యాపబిలిటీస్ గురించి డిటర్మైన్ చేస్తుంది. అలాగే మనం ఏ విధంగా కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది మనం పొందుతున్నాము, ఈ రిసోర్సెస్ ని క్యాపబిలిటీస్ ని సవ్యంగా ఉపయోగించుకుని అనేది తెలియజేస్తాం అనమాట. సేమ్ రిసోర్స్ బేస్డ్ వ్యూనే ఇది కూడా. సో దీని యొక్క కాంపోనెంట్స్ చూద్దాము. ఫస్ట్ ఏంటి అంటే వాల్యూ. డస్ ద రిసోర్స్ హెల్ప్ ద ఫర్మ్ ఎక్స్ప్లాయిట్ ద ఆపర్చునిటీస్ ఆర్ న్యూట్రలైజ్ ద థ్రెట్స్. ఇక్కడ ఎక్స్ప్లాయిట్ అంటే దోచుకోవడం కాదండి, మనకి మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లాయిట్ అంటే ఏంటంటే ఉపయోగించుకోవడం, పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మన ఆపర్చునిటీస్ ని ఉపయోగించుకుంటున్నామా, అలాగే మన యొక్క ప్రమాదాలు ఏవైతే థ్రెట్స్ వస్తున్నాయో వాటిని మనం అడ్డుకుంటున్నామా లేదా. న్యూట్రలైజ్ అంటే అడ్డుకోవడం. ఓకేనా, ఆ అడ్డుకోవడానికి రిసోర్సెస్ అనేవి, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ అనేవి హెల్ప్ అవుతున్నాయా లేదా. వెదర్ ఇక్కడ వాల్యూ అంటే వాల్యూ ఆఫ్ ద రిసోర్సెస్ అని అర్థం.
ఓకేనా. మన రిసోర్సెస్ ఏవైతే మనకు వనరులు ఉన్నా, అది హ్యూమన్ రిసోర్సెస్ అయి ఉండొచ్చు, టెక్నాలజీ అయి ఉండొచ్చు, ఏదైనా మనం అటువంటి ఆపర్చునిటీస్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉపయోగించుకోవడానికి, అలాగే ఏవైతే ఆటంకాలు ఉన్నాయో, మనకి థ్రెట్స్ ఉన్నాయో, అంటే థ్రెట్ ఆఫ్ న్యూ ఎంట్రన్స్ అవన్నీ చూసాం కదా. సో అలాంటివి ఎదుర్కోవడానికి మనకి సరైన వనరులు అనేవి ఉన్నాయా లేదా, వాటికి వాల్యూ ఉందా లేదా అనేది తెలుసుకోవడం. ఇఫ్ నో, కాంపిటేటివ్ డిసడ్వాంటేజ్, లేవు ఆ రిసోర్సెస్ అనేవి పనికిరావు సరిగా అంటే అది కాంపిటేటివ్ డిసడ్వాంటేజ్ ఉన్నట్టు మనకి, అంటే మనం కాంపిటీషన్ ని ఎదుర్కోలేం. సో ఎగ్జాంపుల్, స్కిల్డ్ ఎంప్లాయీస్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ. మనకి ఎంప్లాయీ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, అంటే ఎంప్లాయీ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్స్ బాగుంది అనుకోండి, క్వాలిటీ ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. సో వి అంటే వాల్యూ ఆఫ్ రిసోర్సెస్, ఇక్కడ ఆర్ అంటే రేరిటీ, అంటే రిసోర్సెస్ లో ఒక రేరిటీ అనేది ఉండదా, అంటే యూనిక్నెస్ అన్నమాట. ద రిసోర్సెస్ ఓన్డ్ బై ఫ్యూ ఆర్ నో కాంపిటేటర్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక టెక్నాలజీ ఉంది, ఆ టెక్నాలజీ ఎవరి దగ్గర లేదనుకోండి, ఇట్స్ రేర్, యూనిక్ అనుకోండి. సో ఆ రిసోర్స్ అనేది మనకి ఎవరు కాంపిటేటర్స్ ని తెచ్చి పెట్టకుండా, అంటే అలాంటిది ఎవరు కాపీ చేయలేరు, అర్థమైందా. సో కాంపిటేటర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉండరు అలాంటి టెక్నాలజీ ఉండేవాళ్ళు. సో అలాంటి రేరిటీ మన దగ్గర ఏమైనా ఉందా అంటే లేదు. అంటే కాంపిటేటివ్ పారిటీ, అంటే కాంపిటేటివ్ అనేది ఎక్కువ మనం, పారిటీ అంటే ఏంటంటే ఫోర్స్ఫుల్నెస్, బాగా మనం కాంపిటీషన్ అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవేళ మన దగ్గర అలా రేరిటీ అనేది లేకపోతే. నెక్స్ట్ ది ఇమిటేటబిలిటీ. ఇమిటేటబిలిటీ అంటే ఏంటంటే ఇఫ్ ద రిసోర్స్ కాస్ట్లీ ఆర్ డిఫికల్ట్ టు ఇమిటేట్. నేను చెప్పాను కదా, ఏదైతే మన దగ్గర ఉందో మన రిసోర్స్ అనేవి చాలా ఇమిటేట్ అంటే కాపీ చేయడానికి డిఫికల్టా, కాస్ట్లీ, అది ఆ రిసోర్స్ అలాంటిది రిసోర్స్ మన దగ్గర ఏమైనా ఉందా. ఇమిటేటబిలిటీ అంటే ఇంకొకరు కాపీ చేయలేకపోవడం, ఇమిటేట్ అంటే కాపీ చేయడం, ఓకేనా. అలా డిఫికల్ట్ ఇమిటేట్ చేయకుండా ఉండేటట్టు ఏమైనా రిసోర్స్ మన దగ్గర ఉందా. ఇఫ్ నో, లేదు అయితే టెంపరీ కాంపిటేటివ్ అడ్వాంటేజ్, అంటే పర్మనెంట్ కాదు, టెంపరీగా కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఒకవేళ ఇమిటేట్ చేయగలిగారు అనుకోండి, అది అప్పుడేంటి కాంపిటీషన్ పెరిగిపోద్ది, అప్పుడు మనం ఇంకో అడ్వాంటేజ్ చూసుకోవాలి, మనకి ఇంకో క్యాపబిలిటీ మన దగ్గర ఏముందో దాన్ని పెంచుకోవాలి. ఎగ్జాంపుల్ పేటెంట్, స్ట్రాంగ్ కల్చరల్ టెక్నాలజీ, అవన్నీ కూడా. ఓ ఫర్ ఆర్గనైజేషన్, అంటే మన రిసోర్సెస్ ఎంత ఆర్గనైజ్డ్ గా ఉన్నాయి, అంటే అంత సిస్టమాటిక్ గా ఉన్నాయి. ఇఫ్ ద ఫర్మ్ ఆర్గనైజ్డ్ టు ఫుల్లీ యూటిలైజ్ ద రిసోర్స్, ఇంక్లూడ్ స్ట్రక్చర్, సిస్టమ్, పాలసీస్, లెజిస్లేషన్, అంటే మనం ఏ విధంగా మన యొక్క వనరుల్ని ఉపయోగించుకోవడానికి ఏ విధంగా ఎంత సిస్టమాటిక్ గా ఫాలో అవుతున్నాము, మన స్ట్రక్చర్ ఎలా ఉంది, మన ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, మన సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, మన పాలసీస్ ఎలా ఉన్నాయి, అలాగే మేనేజ్మెంట్ లీడర్షిప్ ఎలా ఉంది, ఇవన్నీ స్ట్రక్చర్ఫుల్ గా ఉంటే, ఆర్గనైజ్డ్ గా ఉంటే. లేదు ఆర్గనైజ్డ్ గా లేదంటే అన్యూజ్డ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ లేనట్టే, ఇంకా క్యాపబిలిటీ లేదు అందులో ఆర్గనైజేషన్. సో ఇలా ఈ విధంగా రిసోర్సెస్ అనేవి క్యాపబిలిటీస్ ని సవ్యంగా ఉపయోగించుకుంటే మనకి కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది వస్తుందని చెప్పారు. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఇతరుల నుంచి మనం సపరేట్ గా చూపించే ఒక క్యాపబిలిటీస్ అన్నమాట. ఆ క్యాపబిలిటీస్ అనేవి ఉంటేనే మన ఆర్గనైజేషన్ సస్టైనబుల్ గా ఉండగలదు, నిలబడగలదు. నెక్స్ట్ ఇది వాల్యూ చైన్ అనాలిసిస్. వాల్యూ చైన్ అనాలిసిస్ అంటే ఇట్స్ ఎ టూల్ యూజ్డ్ ఫర్ ఇంటర్నల్ అనాలిసిస్ టు ఎగ్జామిన్ ద యాక్టివిటీస్ విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ అండ్ టు ఐడెంటిఫై హౌ దే క్రియేట్ వాల్యూ అండ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఏం చెప్తున్నారు, వాల్యూ చైన్ అనాలిసిస్ కూడా ఇంటర్నల్ అనాలిసిస్ టూలే. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎగ్జామిన్ ద యాక్టివిటీస్, అంటే కార్యకలాపాలు విత్ ఇన్ అన్ ఆర్గనైజేషన్, ఒక ఆర్గనైజేషన్ లో ఎటువంటి కార్యకలాపాలు అనేవి జరుగుతున్నాయి, ఐడెంటిఫై ద క్రియేట్ వాల్యూ అండ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్, ఆ కార్యకలాపాల వల్ల మనకి ఎటువంటి వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది, మన ఆర్గనైజేషన్ కి ఒక వాల్యూ అనేది ఎలా క్రియేట్ అవుతుంది, అలాగే మనకి ఏ విధంగా కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది క్రియేట్ అవుతుంది అనేది చూడటం అనమాట. ఈ వాల్యూ చైన్ అనాలిసిస్ కూడా మైకేల్ ఈ పాటర్ ఇచ్చారు. సో మైకేల్ ఈ పాటర్ 5 ఫోర్స్ మోడల్ ఇచ్చారు కదా, ఆయనే ఈ వాల్యూ చైన్ అనాలిసిస్ కూడా ఇచ్చారు. దాని కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. ఎవ్రీ ఆర్గనైజేషన్ పర్ఫార్మ్స్ ఏ సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్. ప్రతి ఆర్గనైజేషన్ కొన్ని యాక్టివిటీస్ అనేది చేస్తుంది, ఉంటాయి కదా, ఎన్నో కార్యకలాపాలు ఉంటాయి. ఈచ్ యాక్టివిటీ యాడ్స్ వాల్యూ టు ద ప్రొడక్ట్ ఆర్ సర్వీస్, అంటే ప్రతి ఒక్క కార్యం ఏదైతే చేస్తున్నారో ఆర్గనైజేషన్ ఏమేం చేస్తుందో అది ఒక ప్రొడక్ట్ కి వాల్యూ అనేది క్రియేట్ చేస్తుంది. ద గోల్ ఈస్ టు మాక్సిమైజ్ ద వాల్యూ అండ్ మినిమైజ్ ద కాస్ట్. సో మెయిన్ మన ఆర్గనైజేషన్ గోల్ ఏంటి, కాస్ట్ తగ్గించి ప్రొడక్ట్ వాల్యూ పెంచడం, అవునా. సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ వాల్యూ చైన్. ఒక వాల్యూ చైన్ అనాలిసిస్ లో ఏమేం కాంపోనెంట్స్ అనేవి ఇంపార్టెంట్ అనేవి చూద్దాం.
అందుకనే వాల్యూ చైన్ అనాలిసిస్ అన్నారు పేరు. ప్రైమరీ యాక్టివిటీస్, దీస్ ఆర్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్ అండ్ డెలివరీ. కొన్ని యాక్టివిటీస్ డైరెక్ట్ గా ప్రొడక్షన్ లోను డెలివరీకి సంబంధించిన యాక్టివిటీస్ అయి ఉంటాయి, వాటిని ప్రైమరీ యాక్టివిటీస్ అంటారు. ఇన్బౌండ్ లాజిస్టిక్స్, రిసీవింగ్ అండ్ స్టోరింగ్ రా మెటీరియల్స్. ఇన్బౌండ్ లాజిస్టిక్స్ అంటే ఏంటి? రా మెటీరియల్స్ ని తెచ్చుకోవడం, రిసీవ్ చేసుకోవడం, స్టోర్ చేసుకోవడం, వీటిలో మనం ఎంత కేపబుల్ గా ఉన్నాం. అలాగే ఆపరేషన్స్, కన్వర్టింగ్ ద ఇన్పుట్స్ ఇంటూ ఫినిష్డ్ గుడ్స్, అంటే రా మెటీరియల్స్ ని ఫినిష్డ్ గుడ్స్ గా కన్వర్ట్ చేయడాన్ని, అటువంటి ఆపరేషన్స్ లో మనం ఎంత, మన యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి. అవుట్ బౌండ్ లాజిస్టిక్స్ అంటే ఏంటి? డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు ప్రోడక్ట్ తయారు చేసాం, ఇప్పుడు ఆ ప్రోడక్ట్ ని మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలి అందరికి. రీటైలర్స్, హోల్సేలర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. సో మార్కెటింగ్ అండ్ సేల్స్ అంటే తర్వాత దాని ప్రమోషన్ అండ్ సెల్లింగ్. ఓకే, దాన్ని అంటే మన ప్రొడక్ట్ ని ప్రమోట్ చేయటం. మార్కెటింగ్ అనలిస్ట్ ఉంటారు కదా, వాళ్ళు ప్రమోట్ చేస్తారు మన ప్రొడక్ట్ ని. అలాగే ఏ విధంగా సేల్ చేయటం. సర్వీస్ అంటే తర్వాత సేల్ చేసేసాక ఆఫ్టర్ సేల్ సర్వీసెస్ ఎలా ఉన్నాయి, సపోర్ట్ ఎలా ఉంది, దీన్ని బట్టి మనకి ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది, ఒక కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది క్రియేట్ అవుతుంది, దాని ద్వారా ఆర్గనైజేషన్ అనేది ముందుకెళ్తుంది అని చెప్తున్నారు ఆయన. ఈ ప్రైమరీ యాక్టివిటీస్. నెక్స్ట్ ది సపోర్టింగ్ యాక్టివిటీస్. దీస్ హెల్ప్ ద ప్రైమరీ యాక్టివిటీస్ ఫంక్షన్ ఎఫిషియెంట్లీ. ఈ సపోర్టింగ్ యాక్టివిటీస్ ఏం చేస్తాయంటే ప్రైమరీ యాక్టివిటీస్ అనేవి కరెక్ట్ గా ఉండడానికి, కరెక్ట్ గా ఎఫిషియెంట్ గా వర్క్ చేయడానికి ఇవి ఉన్నాయి కదా, ఇన్బౌండ్ లాజిస్టిక్స్, ఆపరేషన్స్, అవుట్బౌండ్, వీటికి సపోర్టింగ్ గా ఉంటాయి. అందుకే వీటిని సపోర్టింగ్ యాక్టివిటీస్. ఫార్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎగ్జాంపుల్ మేనేజ్మెంట్, ఫినాన్స్, ప్లానింగ్. మేనేజ్మెంట్ కరెక్ట్ గా ఉంటేనే మనకి రిసీవింగ్ రా మెటీరియల్స్ అవి, ఇప్పుడు సేల్స్ మేనేజర్ సరిగ్గా లేరనుకోండి, లేదా స్టోరేజ్ మేనేజర్ సరిగ్గా లేడనుకోండి, అతను ఎఫిషియెంట్ కాదనుకోండి, ఆటోమేటిక్ గా ఇన్బౌండ్ లాజిస్టిక్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో సపోర్టింగ్ అనేది సరిగ్గా ఉండాలన్నమాట. సో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ది రిక్రూట్మెంట్, ట్రైనింగ్. అలాగే ఎంప్లాయీ స్కిల్స్ అనేవి సరిగ్గా ఉండాలంటే సరైన రిక్రూట్మెంట్ ఉండాలి, సరైన ట్రైనింగ్ ఉండాలి వాళ్ళకి. నెక్స్ట్ టెక్నాలజీ డెవలప్మెంట్ అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఆటోమేషన్ బాగుండాలి. ప్రొక్యూర్మెంట్ అంటే పర్చేసింగ్ ఇన్పుట్స్, రా మెటీరియల్స్ అనేవి కరెక్ట్ గా మనం ప్రొక్యూర్ చేయగలగాలి. ఇది వాల్యూ చైన్ అనాలిసిస్ అన్నమాట. అంటే ఇదంతా ఎందుకు చేస్తాం అనాలిసిస్? కాస్ట్ అడ్వాంటేజ్ కోసం. అంటే మన కాస్ట్ తగ్గించి, నేను చెప్పాను కదా, ప్రొడక్ట్ వాల్యూ అనేది పెంచుకోవడానికి. అలాగే మన డిఫరెన్షియేషన్ అడ్వాంటేజ్ అంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది పెంచుకోవడానికి, మన పర్ఫార్మెన్స్ ఎఫిషియన్సీ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది వాల్యూ చైన్ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడతో మనకి